హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వినియర్ రెసిపీస్. ఈరోజు వీడియోలో నేను ఒక టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ రెసిపీని షేర్ చేస్తున్నాను. అస్సలు పంచదార వాడని ఈ స్వీట్ రెసిపీని చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎంతో హ్యాపీగా తింటారు. మరి ఆ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ ఏంటో చూసిద్దాం పదండి. టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ రెసిపీని చేసుకోవడం కోసం ముందుగా మనకు కావాల్సింది బ్రెడ్ స్లైసెస్. ఇక్కడ నేను హెల్దీగా చేస్తున్నాను కాబట్టి బ్రౌన్ బ్రెడ్లను తీసుకున్నానండి. అవి వచ్చేసి ఒక 8 స్లైసెస్ని తీసుకున్నాను. ఈ బ్రెడ్ల యొక్క సైజ్ అనేది కొంచెం పెద్దగానే ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే రెసిపీ చేస్తున్నానండి. అందుకోసమని 8 బ్రెడ్లను తీసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో బ్రౌన్ బ్రెడ్లకి బదులుగా వైట్ బ్రెడ్లనైనా కూడా వాడుకోవచ్చు. మీరు ఈ హెల్దీ స్వీట్ రెసిపీని చేసేటప్పుడు మీరు చేసే రెసిపీ క్వాంటిటీని బట్టి బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి. ఇక్కడ మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా విరుచుకొని ఒక మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. ఇలా బ్రెడ్లన్నింటినీ ఒకేసారి వేసుకుంటే మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అన్నింటినీ ఒకేసారి వేసుకోకుండా కొన్ని కొన్నిగా వేసుకోండి. మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఇక్కడ బ్రెడ్ స్లైస్ అనేది ఏ సైజులో ఉందో. ఇలా మనం తీసుకున్న బ్రెడ్లన్నింటినీ కూడా చక్కగా మిక్సీ పట్టుకొని క్రమ్స్లా రెడీ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇక్కడ నేను చట్నీ జార్ ఉంటుంది కదండి చిన్నది, అందులో మిక్సీ పట్టి తీసుకున్నాను. ఇలా చూడండి, ఇక్కడ బ్రెడ్లన్నీ కూడా చక్కగా క్రమ్స్లా రెడీ అయ్యాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఈ రెసిపీని మనం నెయ్యిని వేసి చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ నెయ్యి పూర్తిగా కరిగి కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవాలి. ఇక్కడ నేను కాజు బాదంని వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఏమాత్రం మాడిపోకుండా చూసుకుంటూ చక్కగా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఇలా చక్కగా వేగి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఎండు ద్రాక్షను వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను అన్ని డ్రై ఫ్రూట్స్ ని 2 టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకున్నానండి. మీకు ఇష్టమైతే కొంచెం ఎక్కువగా వేసుకోండి, లేదంటే తగ్గించి వేసుకోండి. మీరు ఈ డ్రై ఫ్రూట్స్తో పాటు కావాలనుకుంటే ఎండు కొబ్బరినైనా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా చక్కగా వేగిన డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో నుండి ఒక బౌల్లోకి తీసుకుని రెడీగా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు సేమ్ ఇదే నెయ్యిలో మనం ముందుగా మిక్సీ పట్టుకొని రెడీగా ఉంచుకున్న బ్రెడ్ క్రమ్స్ని వేసుకోవాలి. మంటను పూర్తిగా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ బ్రెడ్ క్రమ్స్ని చక్కగా వేయించుకోండి. మీకు ఎప్పుడైనా ఏదైనా హెల్దీగా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ది బెస్ట్ ఆప్షన్ ఇది. ఒకవేళ మీరు పిల్లల కోసం చేస్తున్నట్లయితే ఇంకా మంచిది. ఇలా ఈ బ్రెడ్ క్రమ్స్ని మాడిపోకుండా చక్కగా కలుపుతూ ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఆల్రెడీ బ్రౌన్ బ్రెడ్సే కాబట్టి కలర్ చేంజ్ అవ్వడానికి ఎక్కువగా టైం పట్టదు. ఇలా చక్కగా వేగిపోయిన బ్రెడ్ క్రమ్స్ని ఒక ప్లేట్లోకి పక్కన తీసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ ఇదే ప్యాన్లోకి మనం 1.5 కప్పుల వాటర్ని వేసుకుందాం. మనం తీసుకున్న 8 బ్రెడ్ స్లైసెస్కి ఈ వాటర్ అనేవి సరిగ్గా సరిపోతాయి. ఇప్పుడు ఈ వాటర్లోకి మనం ముందుగానే తురుముకొని రెడీగా పెట్టుకున్న 1 కప్పు బెల్లంని వేసుకోవాలి. ఈ రెసిపీని చేసుకునే ముందే బెల్లంని తురుముకొని ఉంచుకున్నట్లయితే రెసిపీ అనేది తొందరగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా నీళ్ళలో చక్కగా కలిసేంత వరకు దీనిని కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఈ బెల్లంతో ఇక్కడ పాకం వచ్చే పనేమీ లేదండి. బెల్లం అంతా కూడా వాటర్లో కరిగిపోయి ఇలా మరుగుతున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ మరుగుతున్న బెల్లం నీళ్ళలోకి మనం ముందుగా వేయించి రెడీగా పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ని వేసుకోవాలి. ఈ బెల్లం నీళ్ళలో బ్రెడ్ క్రమ్స్ అనేవి చక్కగా కలిసేలాగా గరిటెతో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను 1 కప్పు దాకా వేసుకోవాలి. పాలను వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ రెసిపీలో పాలను వేసుకోవడం ఇష్టం ఉండకపోతే మనం ముందుగానే వాటర్ని తీసుకున్నాం కదండి, ఆ వాటర్ క్వాంటిటీని పెంచుకుంటే సరిపోతుంది. కానీ ఈ రెసిపీ హెల్దీగా ఉండడంతో పాటు టేస్టీగా కూడా ఉండాలనుకుంటే మాత్రం ఇందులో పాలను వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మరో 1/2 కప్పు పాలను వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ మనం తీసుకున్న పాలను అన్నింటినీ ఒకేసారి వేసుకోకుండా ఇలా 2 సార్లుగా వేసుకున్నట్లయితే హల్వా టెక్స్చర్ అనేది చాలా బాగొస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోండి. లో ఫ్లేమ్ లోనే ఈ హల్వాని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న యాలకుల పొడిని వేసుకోవాలి. అలాగే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీ పిల్లలు ఎప్పుడైనా మిమ్మల్ని స్వీట్ కావాలని అడిగినప్పుడు అలా పంచదారలతో చేసే స్వీట్స్ని కాకుండా ఇలా బెల్లంతో చేసే హెల్దీ స్వీట్ని చేసి పెట్టండి.
డ్రై ఫ్రూట్స్ని వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు చివరిగా ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని మళ్ళీ ఒకసారి దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. రెసిపీ చేస్తుండగా చివర్లో ఇలా నెయ్యిని వేసుకొని 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాల దాకా హల్వాని అలానే వదిలేసి వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే అమృతంలా ఉంటుంది. మీకు ఎలా అనిపించింది ఈరోజు నేను చూపించిన బ్రెడ్ హల్వా రెసిపీ? ఒకవేళ నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.